ఇప్పుడు చెప్పబోయే స్టోరీ 1995లోని ఒరిస్సా గ్రామంలో జరిగిన నిజమైన సంఘటన. వివరాలకు వచ్చేసరికి అక్కడ ప్రతిరోజు పేరు మోహన్, అతను ఒక స్కూల్ హెడ్ మాస్టర్. అతను ఒక పని మీద పొరుగురు వెళ్ళాల్సిన అవసరం రావడం వల్ల పొరుగురు వెళ్ళారు. పొరుగురు నుంచి వచ్చినప్పుడు రాత్రి సమయం 12-1 గంట ఆ ప్రాంతం అయిపోయింది. వచ్చేసరికి స్టేషన్కి వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్న టైంలోని ఒక చెట్టు కాడ పైనుంచి చెట్లు ఇవన్నీ పడడం అతను చూశారు. చూస్తే మామూలు గాలి అనుకోండి, గాలి కూడా ఇలా, కానీ చెట్లు కొమ్మలు ఊగుతున్నాయి. అతను వచ్చిన కరెక్ట్గా అదే ప్రదేశానికి కొమ్మలు ఊగుతున్నాయి. ఏంటబ్బా ఇది అనేసి మామూలుగా కదా అని చెప్పేసి ఎప్పుడు తిరిగిన ప్రదేశం కదా అని అనుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొకసారి కూడా అదే జరిగింది. ఇలాగ ఒక 4-5 సార్లు జరిగింది. ఇది 4 సార్లు నాకు ఇలాగే జరుగుతుంది ఏంటి, చుట్టుపక్కల ఇట్లా ఆపిన ఆగుతుంది ఇలాగని చెప్పేసి ఒకరోజు అతను ఏం చేశారంటే కుంకుమ నిమ్మకాయ పట్టుకొని వస్తున్నప్పుడు మళ్ళీ అది వస్తుంటే అప్పుడు అతను ఎవరు చెప్తారా మీరు చెప్పరా, లేకపోతే ఈ కుంకుమ కానీ నిమ్మకాయ విసురుతాను మీ మీద కానీ అంటే, వద్దు మోహన్ చెయ్యి కాలనుకోండి, నేను మీ ఫ్రెండ్ అని మీ స్నేహితుడిని రాజుని మాట్లాడుతున్నా. ఇదేంటి నువ్వు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా, అయినా చాలా సంవత్సరాలు చాలా నెలలు అయింది కదా, ఇప్పటివరకు ఇక్కడేం చేస్తున్నావు, అసలు నువ్వు బతికోలేవు కదా, చనిపోయిన తర్వాత కూడా నువ్వు నాకెందుకు కనబడుతున్నావు, నేను ఎవ్వరికి కనబడకపోయినా అసలు. ఏం లేదు, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్వి, అందుకే నీకు కనబడుతున్నాను, లేకపోతే ఇంకెవరికి నేను కనబడను అసలు. ఓ పిచ్చిన కూడా, నువ్వు నా ఫ్రెండ్వే కానీ నువ్వు చనిపోయావు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నన్ను వదలకపోతే అది మంచిది కాదు. నాకు ఒక కుటుంబం ఉంది, నా కుటుంబం కోసం ఆలోచించుకోవాలి కదా, నీకంటే నీ కుటుంబం ఉంది కానీ నువ్వు చనిపోయావు, నేను బతికున్నప్పుడు అలాంటి కుటుంబం ఎలాగవుతాయి చెప్పు అనేసి గట్టిగా అరవగానే, లేదు ఇంకెప్పుడు నీకు కనిపించాలే, నీకు ఇన్నిసార్లు కనిపించడానికి కారణం అంటే నువ్వు నా చిన్ననాటి స్నేహితుడు కాబట్టి ఇంకెప్పుడు నీకు కనపడను, కానీ నీకు ఏ ఆపద వచ్చినా రాత్రులు నేను నీకు తోడుకుంటా, కానీ నీకు కనిపించకుండా ఉంటా అనేసి కొన్ని రోజుల తర్వాత ఆత్మ అనేది మాయమైపోవడం జరిగింది. ఇంకా అక్కడ నుంచి అతను కూడా చూడలేదండి ఇప్పుడు వచ్చి. ఇది జరిగిన స్టోరీ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారనేసి కోరుకుంటున్నాను.